మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు తండ్రి ప్రభా. ఇంకోనైనా నీ వాక్యం ద్వారా నీ పిల్లలతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నీ దాసుని శిలుసు వాటిని మరుగుపరుచుకోండి. నీ కృపా కనికరము, నీ జాలి ప్రసన్నతను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవాది దేవుడికి హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా లైవ్ ద్వారా చూస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఎబినేజర్ ప్రార్థన మందిరం మినిస్ట్రీ ద్వారా చేస్తున్న పరిచర్యలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుచున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా మాకు తెలియచేయండి. మా నెంబరు ఆ యొక్క యూట్యూబ్లో స్క్రీన్ మీద చూసి ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే తప్పనిసరిగా మీ కుటుంబాల కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మాకు ప్రార్థన చేసే ఒక టీం ఉంది. తప్పనిసరిగా మీరు మాకు కాల్ చేస్తారని నమ్ముచున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా చూసి మీరు మాకు రిప్లై ఇస్తారని కూడా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని మరి చెప్పబోయే సందేశం ఏంటంటే, అనుమతించిన తండ్రి, అంగీకరించిన కుమారుడు, ఆశీర్వదించే దేవుడు అనే ఒక హెడ్డింగ్ మీద మరి మెసేజ్ వినబోతున్నాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రభు పేరట మీకు వందనాలు, సమాధానం కూడా కలుగునుగాక. మనం చూసినట్లయితే అనుమతించిన తండ్రి, ఎవరికి అనుమతించారు అని చూస్తే దేవుడే యోబు జీవితంలో శ్రమను అనుమతించాడు. మనం యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. చదివి సహాయం చేయండి. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చాలండి. అంటే చదివించిన లేఖన భాగం ఆధారం మనకి ఏం కనబడుతుందంటే, దేవుడే అపవాదికి శ్రమకి, యోబు జీవితంలో శ్రమకి అనుమతించినట్లుగా సెలవు ఇచ్చును అని మనకు అర్థమవుతుంది. ఈ యోబు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2 మాటలు చదవండి. ఊజు దేశమందు యోబు అనొక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవర్తనుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. చాలండి. బహు ఆస్తి కూడా కలిగి ఉందని రాయబడి ఉంది. సరేండి. ఇతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు ఈ యోబు. అంటే ఈ యోబులో ఉన్న యథార్థతని, యోబులో ఉన్న భయభక్తుల్ని, యోబులో ఉన్న నమ్మకత్వాన్ని పాడు చేయాలని, యోబు కుటుంబాన్ని పాడు చేయాలని అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుందని. అందుకే అనుమతించిన తండ్రి. చూడండి, అనుమతించాడు, దేవుడే అనుమతించాడు యోబు జీవితంలో శ్రమని. చూసారండి, అనుమతించిన తండ్రి. ఎందుకు అనుమతించాలంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక 10 సంవత్సరాలు ఒక చిన్న బాలుడు ఒక టెచ్చర్ మీద హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. అక్కడ నర్సులు కానీ అక్కడ స్టాఫ్ కానీ తీసుకెళ్తున్నారు. ఒక పెద్ద ఆయన ఆ పసిపిల్లవాడు యొక్క చేతులు ఆ టెచ్చర్కి కట్టారు, కాళ్ళు కట్టారు, ఆ తెల్లని ఆ దారంతో కట్టారు, తాళ్ళుతో. వాడు ఏడుస్తున్నాడు పాపం. ఏడుస్తుంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏటయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా? చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఏం చేయడానికి మీరు అంటే, మీరేం మాట్లాడొద్దు,
మీరు మా కూడా రండి. ఇదిగో ఆ లోపలికి వెళ్ళారు. ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ పిల్లవాని యొక్క తండ్రి ఉన్నాడు. ఆ కాగితాల మీద సంతకం చేస్తున్నాడు పిల్లవాని తండ్రి. ఎందుకంటే ఆపరేషన్ ఆ బిడ్డకి చేయాలి. ఒక లోపల ఒక కంతి ఉంది. ఇదిగోవయ్యా ఈ నడుగు ఆపరేషన్ చేయడానికి ఆ పెద్ద ఆయనకి చెప్తున్నారు వీళ్ళు. ఆ టెచ్చరుతో బిడ్డను తీసుకెళ్తున్నవారు. ఇదిగో ఆ పిల్లవాని తండ్రి ఈయనే, ఆపరేషన్ చేయడానికి ఆయనే అనుమతించాడు, ఆయన సంతకం పెడుతున్నాడు. ఆ బిడ్డ యొక్క కడుపులో ఒక కంతి ఉంది, అది ఆపరేషన్ చేసి తీయాలి. ఇప్పుడు చెప్పు, అనుమతించిన తండ్రి తప్పంటే లేదయ్యా ఆయన ఆ పెద్ద ఆయన. నిజమేనండి, మనకి ఏదైనా కష్టము, బాధ, నింద, అవమానము ఏదైనా వస్తుందంటే ఒక్కొక్కసారి దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. అలా అనుమతించినప్పుడు యోబు జీవితంలో పడిన బాధలను మనం చూడగలం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. చల్లగా నేను ఒక్కొక్క మాట చెప్పి ముందుకి మనం తీసుకెళ్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. అదండి, యోబు యొక్క జీవితంలో 6 బాధలు కలిగాయి, 7వ బాధ కూడా కలిగింది. ప్రభు అంటున్నాడు, అయినా నీకు ఏ కీడు తగలనివ్వను. దేవుని పిల్లలు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనకి బాధ కలగొచ్చు, శ్రమ కలగొచ్చు, నిందలు రావచ్చు, కానీ మన దేవుడు మన జీవితంలో కీడు మాత్రం అనుమతించడు. సరే, ఏ కీడు తగలనివ్వను అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. యోబు జీవితంలో కలిగిన 7 బాధలు ఒక్కొక్కటి వివరంగా నేను చెప్తానండి. చూడండి. 1, ఆస్తిని కోల్పోయాడు. 2, పిల్లలను కోల్పోయాడు. 3, శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు. 4, భార్య వచ్చి ఇతను దూషించి మరణం కమ్మని చెప్పి భార్య కూడా పక్కకి వెళ్ళిపోయింది. 5, స్నేహితులు కూడా అతన్ని దూషించారు. 6, సమాజము కూడా, చూడండి, సమాజము కూడా ఆయన్ని ఎన్నో మాటలు ఆయన మీద వేస్తారు. సమాజం కూడా ఆయన్ని దూషించింది. 7, తన తోబుట్టువులు కూడా, తన రక్త సంబంధాలు కూడా ఆయన అసహించుకుని దూరంగా వెళ్ళిపోయారు. ఈ 7 బాధలు కూడా దేవుడే యోబు జీవితంలో అనుమతించాడు. అనుమతించిన తండ్రి, అంగీకరించిన కుమారుడు ఎవరంటే యోబు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న శ్రమ వస్తే, చిన్న కష్టం వస్తే ప్రార్థన మానేస్తున్నావా? ఆరాధనకి వెళ్ళడం మానేస్తున్నావా? దేవుడితో సహవాసం, దైవజనులతో సంఘ సహవాసాన్ని విడిచిపెడుతున్నావా చిన్న కష్టం వస్తే? అంటే ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు అనుమతించాడని గ్రహించుకోలేకపోతున్నావా? ఈ సమయంలో దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది. కాబట్టి యోబు అంటాడు 19:17లో, నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా కాపాడ్డది అంటాడు. నా తోబుట్టువులందరూ కూడా వెళ్ళిపోయారని చెప్తున్నాడు. చూస్తారండి, దేవుడే అనుమతించాడండి. కానీ అవన్నిట్లు కూడా అనుమతించాడు. చూడండి, దేవుడే అనుమతిస్తే ఇతను హృదయపూర్వకంగా అంగీకరించాడు, కానీ దేవుడు మాత్రం అన్యాయం చేశాడని ఒప్పుకోలేదు. దేవుని దూషించలేదు, తన యథార్థ ప్రవక్తను విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. యోబు అనే పేరుకి అర్థం ఏంటని నేను చూశాను. పేర్లు కలిగిన పుస్తకంలో యోబు దేవుని తట్టు తిరుగువాడు అని రాయబడింది. అంటే ఇన్ని శ్రమలో, చూడండి, ఇన్ని శ్రమలో యోబు జీవితంలో అనుభవించిన అతడు దేవుని తట్టే తిరిగాడు, కానీ లోకం వైపు తిరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది చిన్న శ్రమలకు లోకంలో కలిసిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. చిన్న కష్టానికి లోకంలో తిరిగిపోయిన వారు ఎంతోమందిని మనం చూస్తున్నాం. చిన్న కష్టం వస్తే గుడి మానేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. లేకపోతే చిన్న బాధ వస్తే ఈ గుడి కాదు ఇంకో గుడి అని 10 గుడులు తిరుగుతున్నారండి. చూడండి, గుడి కాదండి, నీ గుండె నిపురం చేసుకో. గుళ్ళు మారినంత నీ యొక్క భక్తి పెరగదు. నీ గుండెల్లో ప్రభు ఉండాలి. దేవుని తట్టు తిరుగు. చూడండి, ఇన్ని శ్రమలు అనుభవించాడు కదండి, అనుమతించాడు కదండి దేవుడు యోబు జీవితంలో.
అనుమతించిన తండ్రి, అంగీకరించిన కుమారుడు. మరి ఇతన్ని ఆశీర్వదించొద్దా? ఆశీర్వదించకపోతే మనం ఏమంటాం? ప్రభా, ఇన్ని కష్టాలు అనిపించాను కదా, ఇన్ని బాధలు అనిపించాను కదా, నాకు ప్రయోజనం ఏంటి అని అంటావు కదా. అందుకే చూద్దాం, యోబు గ్రంథం 42వ అధ్యాయము చివరికి వచ్చేద్దాం. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ శరణాన్ని చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించిన తండ్రి తన స్నేహితుల కొరకు మరలా ప్రార్థన చేసినప్పుడు, చూడండి, ప్రార్థన చేసినప్పుడు మరలా యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసును. రెండింతలుగా, పూర్వం కలిగిన దానికంటే రెండింతలుగా అతనికి దయచేసును ఆశీర్వాదం. అర్థమైందండి? చూద్దాం, ఇంకా కొంచెం ఎదరికెళ్తే ఇంకా డీటెయిల్స్గా మనం రాయడం. 12వ వచనం చదివండి. అప్పుడు అతని సహోదరులను 12వ వచనం త్వరగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదట అందులో సగమే ఉండేయండి యోబుకి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రెట్టింపుని చేశాడు. 10 మంది పిల్లల్ని ఆయనే తీసుకుంటే యోబే సాక్ష్యం ఇస్తున్నాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా మరలా పోగొట్టుకున్న ఆస్తిని దేవుడు ఇచ్చాడు. పోగొట్టుకున్న పిల్లల కంటే రెట్టింపు మరలా 10 మంది పిల్లల్ని దేవుడిచ్చాడు. పరలోకంలో 10 మంది పిల్లలు, భూమి మీద 10 మంది పిల్లల్ని దేవుడిచ్చాడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని రాయబడింది 34వ అధ్యాయంలో. యోబు గ్రంథంలో, విజ్ఞానం గల మనుషులారా, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని జనుడిగా, దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను. ఏదైనా ఒక కష్టం కలిగిందా, నష్టపోయావా, రెండింతలుగా దేవుడు నీకు ఇచ్చినగాక. పిల్లలే కానీ, వస్తువులే కానీ, ఆస్తే కానీ, ఏది కోల్పోయినా రెండింతలుగా ఇచ్చే దేవుడు. అనుమతించింది ఆయనే, శ్రమ అంగీకరించిందేమో యోబు. ఆశీర్వదించే దేవుడు మనకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దిక్కులేని వారం కాదు, ఒక ఆదరణకర్తను మనకు దేవుడు యేసుప్రభువారు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక ఆదరణకర్త, పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తని, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆదరణకర్తని మన మధ్యలో ఉంచాడు ఆత్మస్వరూపుగా. భయపడుతున్నావా? శ్రమలు చూసి కుంగిపోతున్నావా? నిందలు చూసి కుంగిపోతున్నావా? అన్నలే, బాగా వినండి, అన్నలే యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారు. అన్నలే చూడండి గుంటలో పాడేశారు. అన్నలే ఆ గుంటలోంచి పైకి తీశారు. అన్నలే ఐగుప్తు దేశానికి చూడండి యోసేపుని అమ్మేసుకున్నారు. ఆ పోతిఫర్ ఇంట్లో మనకు తెలుసు, ఒక పాపం ఆయన్ని దినదినం కూడా ఒక పాపం ఆయన్ని వెంటాడుతూ అంతర్ జీవితాన్ని మొత్తం మీద చిన్నాభిన్నం చేయాలని, చిన్నతనంలోంచే అతని జీవితాన్ని పాడు చేయాలని దుష్టుడు అన్నదమ్ముల ద్వారా చూడండి ఇలాగా పరాయి దేశంలో ఒక స్త్రీ ద్వారా ఎంత వేతన పడుతున్నాడే. మరి నేను చెప్తున్నాను, ఈ శ్రమలన్నీ కూడా యోసేపు అంగీకరించాడు. ఎలా తెలుసా? దేవుడు అనుమతిస్తే. ఒక మంచి కొటేషను వాక్యం ద్వారా రాశాను, మీరు వినండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు యోసేపు జీవితంలో శ్రమను అనుభవించాడు, కానీ పాపాన్ని అనుమతించలేదు. ఎందుకు తెలుసా? ఆ స్త్రీ పాపం చేయమనంటే తన వస్త్రాన్ని తన చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. చూడండి, అంటే చూడండి, దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకున్నాడు యోసేపు శ్రమను అంగీకరించాడు, కానీ పాపాన్ని అంగీకరించలేదు. చూడండి, క్రైస్తవుడు దేవుని బిడ్డ అనడానికి ఇది ఒక శుభ సూచన. ఏంటో తెలుసా? శ్రమను అనుభవించాడు, కానీ యోసేపు పాపాన్ని అంగీకరించలేదు. చూడండి,
శ్రమను అంగీకరించాడు కానీ పాపాన్ని అంగీకరించలేదు. ఐగుప్తు దేశంలో దేవుడు అతను ఏం చేశాడు? ఒక అధికారిగాను, ఒక నాయకుడిగాను, ఆ దేశమంతటా కూడా ఏలుగుగాను, చూడండి, పరోకు దేవుడిగాను ప్రభువుగాను చేశాడు. కారణం ఏంటి తెలుసా? పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. శ్రమను, చెరసాల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. అది కూడా దేవుడే అనుమతించాడు తన జీవితంలో. బాగా వినండి, 2 సంవత్సరాలు యోసేపు శ్రమను అనిపించాడు కానీ చూడండి పాపాన్ని మాత్రం అంగీకరించలేదు. శ్రమను అంగీకరించాడు. అనుమతించిన తండ్రి తన జీవితంలోనూ కూడా దేవుడు ఏంటంటే శ్రమను అనుమతించాడు. యోసేపు జీవితంలో శ్రమనే అనుమతించాడండి, కానీ పాపాన్ని మాత్రం చూడాలి అంగీకరించలేదు. ఎవరో? యోసేపు. మరి దినాల్లో ఎంతమంది పాపాన్ని వారే తరుముకుంటూ వెళ్తున్నారు, కానీ ఇలా కాదు. యోసేపు జీవితంలో పాపం ఆయన తరుముకుంటూ వచ్చింది, కానీ ఈ దినాల్లో పాపమును చేయడానికి పాపాన్ని తరుముకుంటూ వెళ్తున్నారండి. అపవాది అనుమతించి అడుగుజాడలో నడిచి ఎంతోమంది పాపంలో పడి పతనం అవుతున్నారు. మనం ఈ యొక్క యోబు జీవితాన్ని, యోసేపు జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకున్నట్లయితే వారు పాత నిబంధనలో ఉన్న భక్తులు, పాత నిబంధనలో ఉన్న భక్తులు. కొత్త నిబంధనలో కూడా మనం చూసినట్లయితే పౌలు గారు 17 పత్రికలు, 14 పత్రికలు, క్షమించాలి 14 పత్రికలు ఆయన రాసి చూడండి, ఆయన శ్రమకు కారణమైన ఒక విషయాన్ని కొరకు దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ శరణాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ శరణం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా పోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చాలండి, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. మీరు గలతీ పత్రిక కూడా చదివినట్లయితే పౌలు యొక్క కంటిలోంచి ఎప్పుడు కూడా ఏంటంటే నీళ్లు కారివ్వండి. పౌలు యొక్క కంటిలోంచి నీళ్లు కారి ముమ్మారు దాని నిమిత్తం ప్రార్థన చేశాడండి, అది తొలగిపోవాలని. అందుకే గలతీ పత్రికలు అంటారు, సక్షమైనట్లయితే మీ కన్నులు ఓడదీసి నాకు ఇద్దురు అనే మాట ఉపయోగించాడు. ముమ్మారు ప్రార్థన చేస్తే నేను చెప్తున్నాను, దేవుడే అతనికి ఆ శ్రమ అనుమతించాడు. అంగీకరించిన పౌలు దేవుని కృపను కోరుకున్నాడు. చూడండి, ఈ దినాల్లో చాలామంది ఏదైనా శ్రమ వస్తే ఆ శ్రమ నుంచి బయటికి రాకపోతే, ఒక్కసారి అనుకున్న టైంలో ప్రార్థన చేసిన సమయంలో ఆ శ్రమ నుంచి బయటికి రాకపోతే వెంటనే తొలగిపోతూ ఉంటారు. కానీ భక్తులు అలా తొలగిపోలేదండి. ఇది దేవుడు అనుమతించాడా లేదా అపవాది పెట్టే ముళ్ళని వారు ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర విచారణ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోబు అనగా యోసేపు అనగా ఎన్నో ఆలోచనలు యోసేపుకి చెరసాల్లో వచ్చి ఉంటాయండి. నాకు చిన్నతనంలో వచ్చిన దర్శనాలు ఏమయ్యాయి అని ఎంతగా ఆయన రోధించుంటాడో, కానీ ఎంత రోధించినా అతను పాపం వైపుకి వెళ్ళలేదు. అందుకే యోసేపు జీవితంలో ఫలించేటు కొమ్మ ఓట యొద్ద ఫలించేటు కొమ్మ అని రాయబడింది. నా తండ్రి అయిన అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి యథార్థంగా జీవించాడు. నా పితరులు ఇస్సాకు యథార్థంగా జీవించారు. యాకోబు పొరుగువారిది ఏది ఆశించకుండా, వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ యాకోబు కానీ పొరుగువారిది ఏది ఆశించకుండా పవిత్రంగా జీవించారు. అలాంటి అడుగుజాడలో యోసేపు కూడా చూడండి, వీరందరూ కూడా ధర్మశాస్త్రం లేని కాలంలో దేవుని వాక్యానికి కట్టుబడ్డారంటే దేవుని వాక్యాన్ని ఎంతగా వారు నమ్మారో ఒకసారి
అర్థం చేసుకొని ప్రియ సహోదరుడా, ఏదైనా శ్రమ దేవుడు అనుమతించాడని నమ్ముచున్నావా? అనుమతించిన దాన్ని దేవుడు మనం అంగీకరించే హృదయం నీకుందా? తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడనే హృదయం నీకుందా? ఉన్నట్లయితే నేను చెప్తున్నాను, యోబుని రెండింతలుగా ఆశీర్వదించిన దేవుడు. ఐగుప్తు దేశములో ఒక ప్రధాని తర్వాత ఆయన్ని రెండో వ్యక్తిగా, ఐగుప్తు దేశం అంతటిని ఒక గొప్ప అధికారిగా నిలబెట్టి వాడుకున్న దేవుడు నిన్ను కూడా నన్ను వాడుకోబోతున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యం. కాబట్టి నేను చెప్తున్నాను, ఏ శ్రమ అయినా సరే నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. శ్రమని అనుమతించే దేవుడు అంగీకరించే కుమారుడిగా నీవు నేను ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం దేవుడు మన కుటుంబాలకు దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు ఆయన దీవించునుగాక. ఆమేన్.